వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో ఉన్నాను. ఇక్కడ ప్రజల నాడి ఏ విధంగా ఉందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ప్రచారానికి కూడా ముగింపు పలికే సమయం వచ్చింది. ఇప్పుడు వచ్చేసేసి అన్ని పార్టీల వారు కూడా డబ్బులు ఓటర్కి ఆశ చూపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నట్లుగా మాకు అందిన సమాచారము. సో మరి డబ్బుకు ప్రజలు లొంగుతారా, వారి ఓటును అమ్ముకుంటారా అనేది వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే అమ్మ ఎలక్షన్స్ వచ్చినాయి కదా. సో ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళు వచ్చేసేసి డబ్బులు ఇస్తామని చెప్పి వస్తూ ఉంటారు. మీరు వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకు ఓటేస్తారా, లేదంటే నిజమైన నాయకుడు ఎవరో చూసి వాళ్ళకు ఓటేస్తారా? సార్ మేము తెలుగుదేశానికి వేస్తాము. తెలుగుదేశంకి వేస్తారా? ఎందుకుమా? ఎందుకంటే మాకు మంచి చేస్తారు కాబట్టి. ఏం జరిగిందమ్మా మంచి తెలుగుదేశం హయాంలో? ఏం జరిగింది అంటే ఇది రోడ్లు, నీళ్ళు ట్యాంకులు ఇట్లా అంతా వేయించినారు అందుకు సార్. ఎట్లమ్మా నువ్వు డబ్బు తీసుకొని ఓటేస్తావా? నిజాయితీ మాకు అవసరం లేదు సార్ డబ్బు. మేము మామూలుగానే వేస్తాం. మామూలుగా వేస్తావా? మామూలుగానే వేస్తాం. వాళ్ళనే ఏరేసిండారు, వాళ్ళు ఇచ్చేది కూడా లే వాళ్ళ డబ్బులు. వీళ్ళు ఇచ్చిన పాటే ఈగిపోయిన పాటే ఇంకా ఆపోజిట్ ఇంకి మేము టీడీపీ కాబట్టి టీడీపీకి వేస్తాం. ఏం చేశాడమ్మా బాబు గారు? ఈ స్కూల్ కట్టించినారు, రోడ్లు వేపించినారు, నీళ్ళు ట్యాంకులు పెట్టించినారు, కోరినవంతా చేసిండారు సార్ మాకు. మరి కాదమ్మా, ఇప్పుడు వేరే మీరేమో బాబు గారు అంటే అభిమానము, మేము వాళ్ళ డబ్బులు లేకుండా వాళ్ళకే ఓటేస్తామంటా ఉన్నారు. కానీ 1000 కాదు, 2000 కాదు, 4000, 5000, 6000 మీకు ఇస్తారమ్మా. దానికన్నా మీరు ఆ డబ్బుల దగ్గర ఆశపడరా? అవసరం లేదు సార్ మాకు. అది మేము లైఫ్ బాగుపడాలి. మాకు లైఫ్ బాగుపడాలా. ఎత్తేసినారు సార్ ఇక్కడ. ఎన్నో క్లాస్ నీకు అయితే 5వ క్లాస్ వరకు, 7వ క్లాసు 8 వరకు ఉండింది. దాన్ని ఎత్తేసినారు. మాకు అట్లా అంతా కావాలి కాబట్టి ఇప్పుడు వస్తే ఇస్తాడు కాబట్టి అయిపోయికి ఇస్తాం. ఫీజులు తగ్గిస్తారు. ఈతాడు 2 సార్లు వేసినారు స్కూల్స్ వాళ్ళకి. ఏం లేకుండా అయిపోయినారు. మేము ఫీజులు కట్టుకున్నానే ఇంకా అవి సర్టిఫికెట్లు కూడా తీయలేదు చిన్నోళ్ళవి. సార్ నమస్తే సార్. ఎన్నికల సమయం వచ్చింది సార్. ప్రచారాలు కూడా ఇంకా ముగింపు దశకు వచ్చినాయి. అందరూ కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని చెప్పేసి అందరినీ ప్రజాభిప్రాయం తీసుకున్నాము. కానీ ఇప్పుడు వచ్చేసేసి డబ్బుకి ప్రజలు ప్రభావితం అవుతారు. ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వారికే ప్రజలు ఓటు వేస్తారని చెప్పి కొద్దిమంది అంటూ ఉన్నారు. సో నిజంగా జనాలు ఆ విధంగా ఉన్నారా సార్? ఇప్పుడు డబ్బులు తీసుకొని ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓటు ఇచ్చేస్తాగా? ఇది కలియుగం సార్. ఇది కలికాలం. అంతా డబ్బుకు దాసోహం. జగన్ చూసి ఓటేయలేదు సార్. అప్పుడు జగన్ వెనకాల డబ్బును చూసి ఓటేసినారు. ప్రతిపక్షంలో ఉన్నాడు, బాబు డబ్బు లేదు కదా. చంద్రబాబుతో డబ్బు లేదు, చంద్రబాబు చేయలేడు కాబట్టి జగన్ వస్తే చేస్తాడు అని నమ్మి వేసినారు. ఇప్పుడు తెలిసిపోయింది, అది వాస్తవం. అయితే మొత్తానికి ఇప్పుడు ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓటేస్తారు. ఆ విధంగానే ఉంది సార్. మీరు ఎట్లా ఉన్నారు? మేము వేయం సార్. మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? మాకు సీఎం అయితే చంద్రబాబు అయితే బాగుంటుంది సార్. మాకు కాకపోయినా మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అది మేము కోరుకుంటాం. మొన్నటి వరకు ఆయనే ఉన్నాడు కదా, మరి అప్పుడు మంచి జరిగిందా మీకు? ఎవరు సార్? 2014 వరకు కూడా 14 ఎలక్షన్లు ఆయనే గెలిచాడు కదా. అవును సార్. పోయినాడు. దానికి ముందు అంతా కూడా 2 సార్లు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. దానికి ముందు అంతా ఆయనే కదా. అవును సార్. మరి అప్పుడంతా మంచి జరిగిందా మీకు? మంచి జరిగింది సార్. మాకంతా కంపెనీలు వచ్చినాయి. లేడీస్కి వచ్చేసి టైలరింగ్ మిషన్లు ఇచ్చినారు, జెంట్స్కి వచ్చేసి ఈ మొత్తం మెటీరియల్స్, కిట్లు ఇవంతా ఇచ్చినారు, ట్రైనింగ్ ఇచ్చినారు, చేసినారు సార్. మాకు చాలా చేసినారు. 1, 2 అని కాదు. కుప్పం అంటేనే చంద్రబాబు బ్రాండు. ఎక్కడన్నా బయట రాష్ట్రాలు పోయి ఏ ఊరు మీదని పరిచయం అయితే మాది కుప్పం అంటే చంద్రబాబు అంటారు. అంటే మేము అసలు ఆయన ఇక్కడ లోకలే కాదు, నాన్ లోకల్ అని వీళ్ళు ప్రచారం చేస్తారు కదన్నా వైసీపీ. అది కామన్ సార్, వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. అది ఎంత మెజార్టీతో గెలిచే విధంగా ఉన్నారు బాబు గారు? సార్ మంచి మెజార్టీ అంటే మా అంచనా ప్రకారం అంటే కూడాను మంచి రిజల్ట్ అయితే వస్తుంది సార్. గతం కంటే కూడా పెరుగుతుంది, పక్కా గతం కంటే కూడా పెరుగుతుంది. వస్తున్నారన్నా వేరే పార్టీ వాళ్ళు ఏమన్నా డబ్బులు తీసుకుని, అంటే టీడీపీ వారు కావచ్చు, వైసీపీ వారు కావచ్చు? లేదు సార్, ఇంతవరకు అయితే ఏం లేదు సార్. ఇంకేమో అదే ఊహాగానాలు తెలుస్తూ ఉంది. ఇస్తారేమో తెలియదు సార్ మనకైతే. మీద ఏంటంటే డబ్బు తీసుకున్న ఎవరైతే మనసులో ఉంటారో వాళ్ళకి ఓటేస్తారో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.